మిత్రులారా, కొన్ని రోజులుగా నా మనసేం బాగాలేదు. నాకేదో అశుభం జరగబోతోందనిపిస్తోంది. అప్పుడు ఆకాశం నుంచి అగ్గి పైనుంచి కింద పడుతూ ఉండడం, అక్కడే నిలబడి ఉన్న ఆ మేక చూసి అరవడం ప్రారంభిస్తుంది. అక్కడ చూడండి, ఆకాశం నుంచి అగ్గి కిందకి రాబోతూ ఉంది. చాలా వేగంగా వచ్చిన అగ్గి నది పక్కన కింద పడుతుంది. అది చూసిన వెంటనే జంతువులన్నీ భయపడతాయి. మహారాజా, ఆకాశం నుండి ఏం పడిందో మనం వెళ్ళి చూడాలి మహారాజా. అవును మహారాజా, బహుశా వేరే గ్రహం యొక్క విమానం ఏదైనా వచ్చి పడిందేమో. అలా కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ అది విమానమేమో. ఇంతకక్కడ పడిన వస్తువేంటో మనం అక్కడికి వెళ్ళి చూడాలి. తర్వాత వాళ్ళందరూ అక్కడే ఉన్న నది వైపు నడుచుకుంటూ వెళ్తారు. ఇది ఉల్కా కాదు, ఇంకేదో ఉంది మహారాజా. నాకు ఇది విమానమనే అనిపిస్తుంది. అందరూ శాంతించండి, ఇంతకదేంటో ఇప్పుడే తెలిసిపోతుంది. అప్పుడు దాంట్లో నుంచి నీలి రంగులో వెలుగు కనబడుతుంది. వీళ్ళైతే ఏలియన్స్ ఉన్నారు. భూమిపైకి ఎందుకు వచ్చారో తెలియట్లేదు. ఈ గ్రహం యొక్క డేటా మొత్తం కాపీ అయిపోయింది. రాబోయే 72 గంటల్లో ఈ గ్రహం నాశనం చేయబడుతుంది. మహారాజా, ఇతను ఏం చెప్తున్నాడు? ఇతనేమంటున్నాడంటే కొన్ని గంటల్లో మన భూమి నాశనం అయిపోతుందంట. నేను ఉన్నంత వరకు మీకు ఎలాంటి భయపడాల్సిన అవసరమూ లేదు. షేర్సింగ్, ఇది ఏలియన్. మీరు దీంతో పాటు ఎలా పోటీ పడతారు? షేర్సింగ్ యొక్క బలంతో మాత్రం కాదు, ఇంటెలిజెన్స్ ని కూడా ఉపయోగించి పోటీ పడతాడు. అవును, ఏలియన్ని ఓడించడానికి మనం బల్లు సైంటిస్ట్ ని కలవాలి. జంతువులందరూ బల్లు సైంటిస్ట్ ని మీట్ చేయడానికి వెళ్తారు. బల్లు, భూమికి ప్రమాదం పొంచి ఉంది. ఏంటి మహారాజా, భూమి ప్రమాదంలో ఉందా? ఇంతకు ముందు అడవిలో అంతరిక్షయానం పడిపోయింది. అందులో నుండి ఒక ఏలియన్, ఒక హోలోగ్రామ్ భూమి నాశనం అవుతుందని చెప్పాడు. అదేమంటుందంటే భూమి యొక్క డేటా కాపీ ఏదంట. కాసేపట్లో భూమి నాశనం అయిపోతుందంట. ఓ నో! ఇప్పుడు ఏం జరుగుతుంది? భూమిని కాపాడడానికి నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ రాకెట్ని తయారు చేస్తున్నాను. బహుశా దీన్ని పరీక్షించే సమయం వచ్చేసిందనుకుంటా. ఇంతకి మేమేం చేయగలుగుతామో అది చెప్పు బల్లు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భూమి యొక్క డేటా ఆ డివైజ్లో నుంచి డిలీట్ చేయాలి, లేదంటే మనం అందరం చచ్చిపోతాం. కానీ ఆ డేటా ఎలా డిలీట్ చేయగలము? మనం వెంటనే అంతరిక్షయానంలోకి వెళ్ళి ఆ డేటాని డిలీట్ చేయాలి. పద, నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను. అందరూ సైంటిస్ట్ ని తీసుకుని అంతరిక్ష నౌక ఉన్న చోటికి వెళ్తారు. కానీ ఈలోపే ఆ అంతరిక్ష నౌక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ యానం ఎక్కడికెళ్ళింది? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. బహుశా వాళ్ళు వాళ్ళ పని చేసి వెళ్ళిపోయారేమో. ఇప్పుడు మనం ఏం చేయాలి బల్లు? ఇక భూమిని కాపాడాలంటే అంతరిక్షంలోకి వెళ్లాల్సిందే. అంతరిక్షంలోకి నేను వెళ్తాను. అంతరిక్షంలోకి వెళ్ళడం అంత సులువైన పని కాదు మహారాజా. నేను మన భూమిని కాపాడడానికి అంతరిక్షానికే కాదు, ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాను. అవును, మన మహారాజు గారు ఎవరితోనైనా యుద్ధం చేసి ఏదైనా సాధించగలరు. సరే మహారాజా, మనం ఈ రోజే మన రాకెట్లో ప్రయాణం చేద్దాం. అంతరిక్షానికి వెళ్ళిపోదాం. నేను కూడా మీతో పాటు వస్తాను మహారాజా. ఇంకా నేను కూడా. రాత్రి అయ్యేలోపు అంతరిక్షానికి వెళ్ళడానికి అందరూ తయారు చేసుకుంటారు. మహారాజా, విజయం సాధించురండి మహారాజా. ఆ మహారాజా, మాకందరికి మీ మీద నమ్మకం ఉంది. గమనిక, కొంతసేపట్లోనే టేకాఫ్ కాబోతోంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కాసేపట్లో రాకెట్ అంతరిక్షం వైపు పయనం తీస్తుంది. చూడండి ఎలా గాలిలో ఎగురుతున్నాను. ఇక్కడ గ్రావిటీ లేకపోవడం వల్ల మనం గాల్లో ఎగురుతున్నాం. ఎంత మజా వస్తుంది కదూ. ఇక్కడ మనం మజా చేయడానికి రాలేదు, ఒక మిషన్ పని మీద వచ్చాం. అది మర్చిపోకండి. జాగ్రత్త, మనకు సిగ్నల్ వచ్చింది. మనం ఏలియన్స్కి చాలా దగ్గరలోనే ఉన్నాం. ఇక మన దగ్గర కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ సమయం లోపు గనక మనం డేటా డిలీట్ చేయకపోతే అంతా నాశనమైపోతుంది. కాసేపట్లో రాకెట్ మూన్ లో వెళ్లి ల్యాండ్ అవుతుంది. సిగ్నల్ ఇక్కడి నుంచి వస్తుంది. ఏలియన్స్ ఇక్కడే ఎక్కడో ఉన్నారు. నాకు చాలా భయమేస్తుంది. ఇది భయపడాల్సిన సమయం కాదు, పోరాటం చేయాల్సిన సమయం. అవును, పైగా ఇప్పుడు మనకు సమయం ఎక్కువగా లేదు, కాబట్టి త్వరగా పదండి. ఏలియన్ దగ్గరికి రాగానే డివైస్ లో నుంచి సౌండ్ రావడం ప్రారంభిస్తుంది. ఏలియన్స్ ఆ తలుపు వెనకాల ఉన్నారని ఈ డివైస్ స్పష్టంగా చెప్తోంది. అయితే ఆలస్యం ఎందుకు, దాడి చేద్దాం పదండి. పదండి, కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది ప్రమాదానికేం తక్కువ కాదు. ఆ డోర్లన్నీ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళు నలుగురు లోపలికి వెళ్తారు. అక్కడ ఒక ఏలియన్ ప్రత్యక్షమవుతుంది. మీరు లోపలికి రాకూడదు, వెంటనే తిరిగి వెళ్ళిపోండి.
మీ డివైస్లో నుండి మా డేటాని డిలీట్ చేయనంత వరకు మేమిక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. మీరు మాతో గొడవ పడాలనుకుంటున్నారా? మేము శాంతి కోరుకుంటాం, కానీ మా భూమికి ఏదైనా ప్రమాదం తలపడితే మాత్రం మేము దానికి తప్పక గట్టి సమాధానం చెప్తాం. అయితే సరే, మీరు నాతో గొడవ పడండి. మీ దగ్గర టెక్నాలజీ ఉంటే మా దగ్గర గుండె ధైర్యం ఉంది, చూసుకుందాంరా. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అప్పుడు చమేలి మేక అంటుంది, నాకేమనిపిస్తుందంటే అతని ఛాతీ మీద పవర్ బటన్ ఉంది అని. మహారాజా, అతని ఛాతీ పైన ఎర్ర బటన్ ఉంది, వెంటనే దాన్ని నొక్కేసేయండి. షేర్ సింగ్ ఏలియన్ యొక్క బటన్ ని వెంటనే నొక్కుతాడు. ఏంటి నువ్వు ఇలా చేశావు? బటన్ ఆఫ్ అవ్వగానే నిష్క్రియరహితం అయిపోతాడు. అతని సిగ్నల్ ఆఫ్ అవ్వగానే ఏలియన్ యొక్క ఓనర్ కది తెలిసిపోతుంది. తలుపు దగ్గర ఏదో ప్రమాదం ఉంది, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. మీరు మా గాడిని చంపేశారు, ఇక మీలో నుండి ఎవరు కూడా ప్రాణాలతో తప్పించుకోలేరు. కొట్టే వాళ్ళకంటే తప్పించుకునే వాళ్లే గొప్పవాళ్ళు. మేమేమీ మిమ్మల్ని చూసి భయపడట్లేదు. ఇలా చూడు, మేము మీతో గొడవ పడ్డానికి రాలేదు, కానీ గొడవ పడితే మాత్రం మేము మిమ్మల్ని వదిలిపెట్టాము. ఒక విషయం చెప్పండి, మీరు మా భూమిని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? మీ గ్రహం పైన ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మీరు భూమిని నాశనం చేస్తున్నారు, అందుకే మేము మొత్తం భూమిని సర్వనాశనం చేసేస్తాము. అప్పుడు సడన్ గా ఒక అలారం మోగుతుంది. భూమిని నాశనం చేసే ప్రోగ్రామింగ్ మరికొంతసేపట్లో యాక్టివేట్ కాబోతోంది. ఇక కొన్ని గంటల్లోనే మీ భూమి నాశనం కాబోతోంది. రివర్స్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం దీన్ని వెంటనే ఆపాలి. కానీ దీన్ని ఎలా ఆపాలి? నేను అక్కడి వరకు చేరుకుంటే గనక దాన్ని వెంటనే రీసెట్ చేయగలను, కానీ అక్కడ ప్రమాదం ఉంటుంది. ప్రమాదమా? అవును, దీని కంట్రోల్ రూమ్లో రేడియేషన్ ఉంటుంది. నేను ప్రాణాలతో తిరిగి రాలేను. విషయం ఇలా ఉంటే మన అడవిని కాపాడడానికి నేను ప్రాణాలర్పిస్తాను. అక్కడికి నేనెళ్తాను. లేదు మహారాజా, కలిసి వచ్చాం కాబట్టి కలిసే వెళ్ళిపోదాం. కలిసే బతుకుతాం, కలిసే చేస్తాము. వా మిత్రులారా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు మనకు 23 గంటల సమయం ఉంది. ఎలాగైనా చేసి మనం కంట్రోల్ రూమ్కి చేరుకోవాలి. చాలా కష్టపడిన తర్వాత వాళ్ళందరూ కంట్రోల్ రూమ్ వైపు వెళ్తారు. ఇక్కడ సైనికులు చాలా మంది ఉన్నారు. అక్కడికి మనం ఎలా వెళ్ళగలం? ఆ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గమనం తప్పిస్తా. నేను దక్షిణం వైపుకు వెళ్ళి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాను. తర్వాత మీరిద్దరూ లోపలికెళ్ళి పని చేసేయండి. సరే మిత్రులారా. వాళ్ళ ప్లాన్ ప్రకారం మేక సౌండ్ చేసి వాళ్ళ గమనం తప్పించింది. అరే హో ఏలియన్, మీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకోర్రి. చీతా కూడా తన శక్తిని చూపిస్తుంది. ఒరే, మేక వెనుక పోతారేంట్రా? దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం. ఈ కొలి పిల్లని కూడా పట్టుకోండి. ఏలియన్స్ అందరూ చీతా వెనకాల పరిగెత్తుతారు. సరైన సమయం చూసుకుని షేర్ సింగ్ ఇంకా సైంటిస్ట్ ఇద్దరు కంట్రోల్ రూమ్ కి వెళ్తారు. మహారాజా, ఈ డివైస్ నుండి డేటా డిలీట్ చేయాలి, కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి బల్లు ఆ సమస్య? మనం ఇక్కడ డేటా డిలీట్ చేయగానే ఇక్కడి సెక్యూరిటీ డ్రోన్లు యాక్టివ్ అయిపోయి మనపై దాడి చేస్తాయి. దాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు డేటా డిలీట్ చేసేయి. బల్లు సైంటిస్ట్ భూమి యొక్క డేటాని డిలీట్ చేశాడు. డేటా డిలీట్ అవుతున్నట్లే కంట్రోల్ రూమ్ లో సైరన్ మోగుతుంది. ఇంకోవైపు డ్రోన్ యాక్టివేట్ అవుతుంది. ఒకవైపు డేటా డిలీట్ అవుతుంది, ఇంకోవైపు షేర్ సింగ్ డ్రోన్ ని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఏలియన్ యొక్క కంప్యూటర్ నుంచి అలారం మోగడం ప్రారంభిస్తుంది. జాగ్రత్త, చివరి బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్ బ్లాస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చివరి బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్ బ్లాస్ట్ అయిపోతుంది. మహారాజా, చివరి బటన్ నొక్కగానే 3 సెకండ్లలో కంట్రోల్ రూమ్ బ్లాస్ట్ అయిపోతుంది. నేను చివరి బటన్ నొక్కుతున్నాను, మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. లేదు బల్లు, ప్రజల్ని రక్షించడం రాజు యొక్క నైతిక ధర్మం. అందుకే ఆ బటన్ నువ్వు నొక్కకు, నేను నొక్కుతాను. కానీ అది మీ ప్రాణానికి ప్రమాదం మహారాజా. మన వాళ్ళకి పనికి రాని ప్రాణాలెందుకు? నువ్వు వెళ్ళు బల్లు, ఆ బటన్ నొక్కేస్తాను. బల్లు సైంటిస్ట్ కంట్రోల్ రూమ్ నుంచి బయటికి వెళ్లిన వెంటనే షేర్ సింగ్ బటన్ ని ప్రెస్ చేస్తాడు. 3 సెకండ్లు చాలా పెద్ద ధమాకా జరుగుతుంది. కాసేపట్లో చీతా, బల్లు ఇంకా చమేలి ఒక చోటుకొస్తారు. క్షమించండి మిత్రులారా, నేను భూమిని అయితే కాపాడగలిగాను, కానీ మన మహారాజు గారిని కాపాడలేకపోయాను. అది విని అందరూ చాలా బాధపడతారు. ఇప్పుడు మనము అడవికి వెళ్ళి వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? అందరూ చాలా బాధపడతారు. అదే సమయంలో షేర్ సింగ్ అక్కడికి వస్తూ ఉంటాడు.
మహారాజా మీరు బతికే ఉన్నారా? మీలాంటి మిత్రులున్నంత వరకు నేను ఎలా చావగలను? షేర్ సింగ్ బతికి ఉండడం చూసి అందరూ సంతోషిస్తారు. మహారాజా, ఏలియన్స్ యొక్క బ్యాకప్ సిస్టమ్ రీసెట్ అవ్వడానికంటే ముందు, వాళ్ళు తిరిగి రావడానికంటే ముందు మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళందరూ రాకెట్లో కూర్చొని భూమి వైపు పయనం చేయడం సాగించారు. అదిగో చూడండి, మన మహారాజు గారు వచ్చేశారు. భూమిని కాపాడిన మీ 4 వీరులకి సలాం. మీ సాహసాన్ని ప్రపంచం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. అందరూ వాళ్ళు తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంటారు. అప్పుడు సడన్ గా నీలి రంగు యొక్క వెలుగు కనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఇది? బహుశా ఏలియన్ మళ్ళీ వచ్చేసారేమో. జయసింగ్, నువ్వు భూమిపై యోధుడివి. నేను నీ సాహసానికి మెచ్చుకుంటున్నాను. నువ్వు మళ్ళీ భూమిని నాశనం చేయడానికి వచ్చావా? లేదు, నేను భూమిపై స్వేచ్ఛ కల్పించడానికి వచ్చాను. ఏలియన్ అందరికీ ఒక సందేశం ఇస్తోంది. మీరు నిజంగానే భూమిని బ్రతికించాలనుకుంటే భూమిపై చెట్లు నాటుతూ ఉండండి. భూమిపై నీటిని సరిగ్గా వాడుతూ ఉండండి. మంచి నీళ్లతోనే మనమున్నాం. అడవులుంటేనే మనుగడ ఉంది. గుడ్ లక్. అడవి యొక్క జంతువులు నీళ్లు ఇంకా చెట్లని కాపాడుతారు. చెట్లు ఇంకా నీళ్ళని మనము కాపాడాలి. ఈ విషయం జంతువులు అర్థం చేసుకున్నారు, కానీ మనుషులు ఈ విషయం ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలీదు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.